గాక మీ అందరికీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామమున మీ అందరికీ కూడా వందనాలు ప్రేజిదలను తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనం నడుస్తున్న ఈ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. ఈ సందర్భంలో ఒక 4 సందర్భాలు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. 4 సందర్భాలు ఒకవేళ చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. టైము 1:30 అవుతుంది కాబట్టి తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకును అని చెప్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల బ్రతకడు. మనుషుడు రొట్టె వల్ల బ్రతకపోవచ్చు, కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల వాడు బ్రతుకుతాడు, ఆమె బ్రతుకుతుంది అని దేవుని వాక్యము సెలవిచ్చింది. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆ గదిలో 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాను. 21 రోజు ఏం తినలేదు. నేను 21 రోజు ఏం తినలేదు. నాలో ఉన్న శక్తి అంతా కోల్పోయింది. 21 రోజు నన్ను చూడలేక పాపం 21 రోజుల్లో నన్ను చూడాలనే తపనతో మన మధ్య నుండి అమూల్యను యోహాను ఇద్దరు కలిసి ఒక 10 నిమిషాలు పర్మిషన్ అడిగి వచ్చి నా దగ్గర కూర్చున్నారు. వచ్చి ఎలా ఉన్నాడో లోపల, 21 రోజు ఉంటున్నాడు కదా, ఎలా ఉన్నాడో, ఏం తినకుండా ఉన్నాడు అని, మా కోసం ఉన్నాడు అని ఆశతో ఆ బిడ్డల లోపలికి వచ్చి చూశాను. నన్ను మనసారి చూసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తృప్తిగా ఉన్నారు. అప్పుడు దాకా ఎలా ఉన్నాడో లోపల, ఎలా ఉన్నాడో లోపల, ఎలా ఉన్నాడో లోపల. అలాగే పాస్టమ్మ గారు కూడా, నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే మాటికి వచ్చి గడి కొడతా ఉండదు. నాకు డిస్టర్బ్ పెట్టా ఉంటాడు. నాకు నచ్చదు అలాగా. నేను ఒక పనికి వెళ్ళానంటే ఆ పని దగ్గర నేను అవసరం నాకు కదా, నేను అవసరమైతే నేను ఇప్పించుకుంటా అనుకుంటాను నేను. కానీ ఏడు తప్పనేది బయట, మీ తప్పనేది ఏమైంది అట్లా ఉంటున్నాడు అని. అయితే దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల మనము బ్రతుకుతాం, అంతేగాని తిన్నందువల్ల మనము బ్రతకము. తిన్నందువల్ల మన శరీరానికి కాస్త కూస్త ఆముష ఉంటుందేమో, కానీ మన ఆత్మకి ఆముష కావాలి అంటే దేవుని నోట నుంచి వచ్చే మాట మనల్ని ఆముషలోకి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. నువ్వు నేను బ్రతకాలి అంటే, మన ఆముష పొడిగించబడాలి అంటే, మన జీవితం పురికొల్పించబడాలి అంటే, నీవు నేను దేవుని సన్నిధానంలో ఏకాంతముగా ముందుకు కొనసాగాలి అంటే, దేవుని నోట నుంచి వచ్చే ఆ మాట మనకు శక్తినిస్తుంది, బలాన్నిస్తుంది, నడిపించగలిగే సామర్థ్యము కలుగు చేయగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని నోట వచ్చే మాట విన్నప్పుడు మనం ఫలిస్తాము, ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. అందుకే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూద్దాం. యోహాను భక్తుడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ మీరు నా పేరట తండ్రిని మీరు ఏమైతే అడుగుతారో అదే ఆయన మీకు అనుగ్రహిస్తాడు. చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట ఆయన మీరు ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించబడతాడు. ఆ వాట్ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. తండ్రి పేరట మీరు ఏం అడుగుతారో, తండ్రిని మీరు ఏమైతే అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడట, ఇస్తాడంట. అంతే. అందుకే మనం అంటాం చూడు, మీ తండ్రిని మీరు చేపను అడిగితే దానికి ప్రతిగా మీకు పామునిచ్చునా? ఇస్తాడా మన తండ్రి? మీరు ఇస్తారా పోని? నో, ఎవడు. అయితే మనం చెడ్డవారమయ్యి, చెడ్డ తలంపులు కలిగినటువంటి వారు అయ్యి ఉండి కూడా మన బిడ్డలకి మంచి వాటిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నామే. పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనటువంటి వాటిని ఇయ్యలేడా? అందుకే ఇక్కడ అన్నాడు, మీకు ఏది కావాలో అది తండ్రిని మీరు అడగండి, అది తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. మీ కుటుంబంలో మీకు ఏది కొదువు ఉన్నదో, ఎలాంటి కొదువుతో మీరు బాధపడుతున్నారో, ఎలాంటి కొదువుతో మీరు నష్టపోతున్నారో, ఆ నష్టం ఏమిటో అది మీకే తెలుసు బాగుగా. ఒక భార్యగా, ఒక భర్తగా, కుటుంబంగా నీకే తెలుసు. అది
పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమలు తక్కువైపోయి ఉండొచ్చు, లేకపోతే మీ మధ్యలో ఉన్నటువంటి అనారోగ్యం తక్కువైపోయి ఉండొచ్చు. సమస్య ఏదైనా కావచ్చు. తండ్రి అక్కడ ఏమన్నాడంటే, మీరు అడగండి, పరలోకపు తండ్రి మిమ్మల్ని దాన్ని మీకు ఏమన్నాడు, అనుగ్రహిస్తాడు, ఇచ్చేస్తాడు మీకు. అప్పుడు మీ సమస్య తీరిపోతుంది, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, అప్పుడు మీరు మహిమకరంగా ఉంటారు, అప్పుడు దేవుణ్ణి మీరు ఇంకా ఆరాధించగలిగే కృప ఆయన మీకు ఇస్తాడు అని చెప్పి దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన తండ్రిని మనం ఎలాగ అడగాలో అది మనం అడగలేకపోతున్నాం. మన తండ్రిని మనం ఎలాగ సంతోష పెట్టాలో అది మనం తండ్రిని సంతోష పెట్టలేకపోతున్నాము. హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాల్లో నేను పాస్టర్ దగ్గర ఏదన్నా నాకు అంటే డబ్బులు నా చేతులు లేనప్పుడు, లేకపోతే నేను ఒక ఏదైనా మంచి డ్రెస్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆమె నేనేం చేస్తానంటే కొంచెం కాకా పడతా దగ్గర కూర్చొని. ఆమె ఏం చేసింది, ఆలోచించింది, తర్వాత నాకు కావాల్సినవన్నీ తీసేసింది. ఇప్పుడు మొన్న నేను ఒకటే డ్రెస్ తీసుకుంటాను అని నేను అన్నా, ఒకటే డ్రెస్ తీసుకుంటాను, ఒకటి వైట్ షర్ట్ తీసుకుంటాను, నాకు వైట్ షర్ట్ కావాలి బ్లాక్ ప్యాంట్ మీదకి అని నేను అడిగితే ఆమె సరేను అని చెప్పేసి అన్నది. ఒకటి నేను అడిగినాను, నాకు 5 జతలు తీసిచ్చింది. ఇప్పుడున్న ఈ తీసుకొచ్చి పెట్టుకుని ఇక్కడ కుట్టించుకోవడం నేను ఆలోచన. నేను అడిగింది ఒకటే, కానీ ఆమె ఇప్పించింది. అయితే ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఒక మనిషికే ఇంత ప్రేమ చూపిస్తే, నిన్ను నన్ను కని భూమి మీదకి పంపించి నీ జీవితాన్ని, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా భూమి మీద నిలబెట్టాలి అని, ఒకటి కంటే తక్కువగా ఉండేటట్టుగా నిన్ను చెయ్యొద్దు అని, నిన్ను పైవాడిగా ఉంచాలనక ఆలోచన కలిగినంటే ఆ తండ్రికి మనసులో ఇంకా ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. కాబట్టి తండ్రిని మనం ఏమైతే అడుగుతామో అది తండ్రి మనకి ఖచ్చితంగా చేస్తాను అంటున్నాను. అయితే తండ్రి మనకి ఇవన్నీ చెయ్యాలి అంటే, తండ్రి ఫలితం ఇవ్వాలి అంటే ఏమన్నాడు మా అమ్మ? ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, రెఫరెన్స్ చదివా. నీవు నా పేరట తండ్రిని నువ్వు ఏమైతే అడుగుతావో, చూడండి, అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, ఇక మీదట నీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే, మీకు వచ్చే ఫలాలు ఇక మీదట నిలబడి ఉండాలి. మీ ఫలం ఇంకేం చేయాలి, నిలబడి ఉండాలి. జరిగిపోవద్దు, మీరు జరిగిపోవద్దు. కాలు జారద్దు, చెయ్యి జారద్దు, నోరు జారద్దు, మనసు జారద్దు, హృదయం జారద్దు. ఇవి జారిపోకుండా ఇక నేను నిలబెడతాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఇక నేను నిలబెడతాను. కొన్ని చెట్లకి మనం కొన్ని చెట్లు వేస్తాం, కొంత పైరు గురించి వేస్తాం. వరి పంట వేసామనుకోండి, బాగా వరి వచ్చినప్పుడు, వెన్నులు బాగా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వెన్ను బాగా వచ్చి బలం వచ్చి గింజలు బాగా వచ్చినప్పుడు గాలి విస్తరంగానే ఏమైందంటే ఆ వరి అలాగా వాలిపోతుందా లేదా? పంటకు వచ్చింది వాలిపోతుంది. మరికొన్ని చెట్లు ఉంటాయి, ఆ కొన్ని చెట్లు పంటకేసిన తర్వాత కాపు వచ్చేసిన తర్వాత ఆ చెట్టు మీదకి ఎక్కేసి పంట కాలంలో పిందెలు పుట్టి కాపు కాసేసి కాస్త మనకి బాగానే వచ్చేది, ఇక వాటిని మనం తెచ్చుకోవచ్చు అని అనుకునే కొన్ని సందర్భాల్లో కోతులు ఎక్కి ఆ చెట్లని విదిలిస్తాయి. ఆ కాయలు ఏమైపోతాయి, రాలిపోతాయి. మరికొన్ని తొండలు, మరికొన్ని ఉడతలు వచ్చి ఆ పంటను నిలవకుండా, నీ ఇంటికి రానివ్వకుండా, వాటిని నిలవకుండా, నీకు ఆశీర్వాదం రాకుండా చేస్తాయి. అది ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ఫలములు నిలిచి ఉండేటట్టుగా నేను చేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీ ఫలాలు ఇక్కడ నిలుస్తాయి, నిలవబడతాయి. బట్ మీరు ఏం చేయాలి? నిలవబడాలి అంటే మీరు ఏం చేయాలి? ఇది నిలవబడాలి అంటే ఫస్ట్ మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఈ ఫలము నిలిచి ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. చూడండి, ఎవడు నాయందు నిలిచి ఉండు, అండర్లైన్ చేసుకోండి. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో.
ఆమేన్, హల్లెలూయా. ఈ ఫలము నీలో నిలిచి ఉండాలి అంటే, ఈ ఫలితం నీలో నిలిచి ఉండాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబంలో ఏ కొదువు లేకుండా ఉండాలి అంటే, నీకు ఎటువంటి నష్టం రాకుండా ఉండాలి అంటే, నువ్వు చేయాల్సిన ఫలం విషయం ఏమిటంటే, దేవుని యందు నువ్వు నిలిచి ఉండటము నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో, దేవుని యందు ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావో, దేవుని యందు నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ దేవుని కొరకు ముందుకు కొనసాగబడతావో, అప్పుడు నీ ప్రార్థన నిలిచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమైతే నువ్వు ఆశీర్వదించబడతావో, నీకు ఏది అవసరమైతే నువ్వు సంతోషపడతావో, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని, ఆ అధికారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నీ ఫలము నిలిచి ఉండాలి అంటే, నీకు ఆశీర్వాదము నిలిచి ఉండాలి అంటే, నీకు దీవెన నిలిచి ఉండాలి అంటే, నీవు ఆయనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. నీవు ఆయనలో నిలిచి లేకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు ఆయనలో నిలిచి లేకపోతే నువ్వు దీవెన పొందలేవు. నీవు ఆయన నిలిచి లేకపోతే నీకు దీవెన అనేది నీ ఇంటికి రాదు. నువ్వు నిలవాలి. మొట్టమొదట దేవుడిని నువ్వు నిలబెట్టాలి. హల్లెలూయా. దేవుడే నిన్ను నిలబెడితే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడే నిన్ను నిలబెడితే నువ్వు దీవెనకరంగా ఉంటావు. దేవుడే నిన్ను నిలబెడితే నువ్వు మహిమకరంగా దేవుని సన్నిధానంలో ప్రకాశించబడతావు. ప్రభు కావాల్సినటువంటి మాట, నీ బలము నిలిచి ఉండాలి అంటే, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుడు నోట నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడని చెప్పినట్టు మాట గమనించిన నీవు, నీ బలము నిలిచి ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని, దేవునిలో నువ్వు నాటపడాలి. లేకపోతే దేవునిలో నువ్వు నిలిచి ఉండాలి. దేవునిలో నువ్వు నిలిచి లేకపోతే నీకు ఆశీర్వాదం అనేది ఉండదు, దీవెన అనేది నీకు రాదు. ఏమంటున్నాడు? ఇక మీదట నీ ఫలమును నిలిచి ఉండేటట్టుగా నేను చేయబోతున్నాను. ఇప్పుడు వరకు ఆశీర్వాదం లేని జీవితాలు మన జీవితాలు. బట్ నీకు చెప్తున్నట్టు మాట, నువ్వు నిలిచి ఉండు. నిలిచిన కాడ నీ ఆశీర్వాదము నీకు రాబోతుందని చెప్తున్నాడు దేవుడు. ఇంకా మాటలు, ఇంకొక మాట, కొలసి 2:6 కూడా చదువుతాలి. కొలసి 2:6. కొలసి 2:6. కొలసి 2:6. అమ్మా, కావున మీరు చూడు, ప్రభువైనంటి యేసు క్రీస్తుని అంగీకరించినట్టి విధముగా ఆయన యందు మీరు ఏరు పారిన వారై, అండర్లైన్ చేసుకోండి, ఆయన యందు మీరు ఏరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా, చూడండి, విశ్వాసమునందు స్థిరపరచబడుతూ దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వల్ల మీరు విస్తరించబడుతూ, చూడండి, ఆయన యందు ఉండి మీరు నడుచుకునండి. దేవుని యందు ఉండి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అప్పుడే దేవుని యందు ఉండి నడుచుకునే వెడల ఈ దీవెనలన్నీ కూడా మన మీదకి ప్రాప్తిస్తాయి. అందుకే కదా ద్వితీయోపదేశకాండము 28:1 ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు ఆజ్ఞలను అనుసరించి నడిచిన వెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఇంకెవడు దాన్ని తాకలేడు, ఇంకెవడు దాన్ని ముట్టుకోలేడు, ఇంకెవడు దాన్ని లాక్కోలేడు, ఇంకెవడికి అది అధికారం ఉండదు. ఎందుకో తెలుసా? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు కనుక. నీ ఫలము నిలిచి ఉండాలంటే, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలి అంటే, దేవుని యందు నువ్వు శ్రమైన, కష్టమైన, నిందైన, అవమానమైన దేవుని యందు నువ్వు నిలబడగలిగితే దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చి పంపిస్తాడు. నువ్వు నిలబడకపోతే, నువ్వు వెళ్ళిపోతే లేనిపోయిన శ్రమ, లేనిపోయిన కష్టము, లేనిపోయిన ఇబ్బంది మీరు పడతారు. నువ్వు నిలబడాలి, లేకపోతే లేనిపోయిన కష్టం వస్తుంది, లేనిపోయిన శ్రమ వస్తుంది. ఒకసారి మేము
విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తున్నాం. నేనే కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాను. దినేష్కి అన్ని బాగున్నాయి. ఫోన్ మ్యాప్ ట్రాన్స్లేషన్ కాకుండా సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, సంతోషకరంగా వస్తున్నాం, హ్యాపీగా వస్తున్నాం, హృదయంలో ఆనందంతో వస్తున్నాం. సుమారుగా ఒక 15-20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మాకు రాంగుగా ఒక అతను బండేసుకుని వస్తాడు. నా కళ్ళు అలాగ బయర్లు గమ్మినట్లుగా ఉన్నాయి. వచ్చే వ్యక్తి నాను పఠాన్ని గుద్దేసేసాను నేను కారుతో. గుద్దితే వాడు ఎలాగ పడ్డాడంటే 2 కాళ్ళు 2 చేతులు అలాగ పైకి లేపి అలాగ బార్లో పడ్డాడు. బండి వాడు పడ్డాడు. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? చిన్న దెబ్బ కూడా వాడికి తాకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు అన్నాడు, సార్ నాది తప్పు అయిపోయింది సార్, నేను చూసుకోకుండా వచ్చాను సార్ అని నాకు చెప్తున్నాడు. నేను గుద్దాను, కానీ ఏమన్నా అయితే ఏమన్నా కొంచెం భయపడ్డాను. కారు పక్కకి పెట్టేసి, సార్ నాకు ఏమి ఇప్పించదు, నా ప్యాంటు మొత్తం తిరిగిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలి, నేను ప్యాంటు కొనేయండి సార్ అని. వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. బండి సైడ్కి పెట్టేసి వీళ్ళు కారు ముందేసుకుని వెళ్ళిపోయాడు. మేము వెనక్కి వెళ్తున్నాం. మాకు జరిగింది సంగతి ఇదంతా. నేను హ్యాపీగా వస్తున్నా, సంతోషంగా వస్తున్నా, ఆనందంగా వస్తున్నా, హృదయంలో ఉల్లాసంగా వస్తున్నా. వాడు నన్ను వేధించాలని చూసాడు అక్కడ. కానీ వాడు అన్న మాటకి దేవుని స్తుతించి వెళ్ళి 400 రూపాయలు 300 రూపాయలు పెట్రోల్ ఒక ప్యాంటు అడిగాడు. అంతదేం అవసరం లేదు లేరు నాయన కానీ 800 రూపాయలు ప్యాంటు కొనిచ్చి 500 రూపాయలు డబ్బులు వాడికి ఇచ్చేసి వాడి దగ్గర ట్యాంక్స్ తీసుకొని అవును నేను వచ్చేసిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇదే సమయంలో నీకేదన్నా అయితే నేను లోపలికి పోవాల్సి వచ్చింది. దేవుడు నన్ను తప్పించాడు. అక్కడ నేను నిలిచి ఉండకపోతే అక్కడ ఉన్నట్టు వాళ్ళు కారు నెంబర్ చూసేవాళ్ళు, ఫోటో కొట్టేవాళ్ళు, పలానా కారు అనేవాళ్ళు లేనిపోయిన నిన్న మన మీదుగా. కానీ దేవుడు చూడు అంత గొప్ప కార్యం చేశాడు. అక్కడ నేను నిలిచి ఉన్నందువల్ల వాడు సంతోషపడ్డాడు. అక్కడ నేను నిలిచి ఉన్నందువల్ల నాకు ఏ అపాయం జరగలేదు. అక్కడ నేను నిలిచి ఉన్నందువల్ల నా మనసులో నేను కొట్టేయగలిగాను. నేను అక్కడ నిలిచి ఉన్నందువల్ల మరలా హ్యాపీగా జర్నీ చేయగలిగాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం క్రీస్తులో నిలిచి ఉంటామో అప్పుడు బ్లెస్సింగ్స్ చూస్తాం. ఎప్పుడైతే క్రీస్తులో మనం నిలిచి ఉంటామో అప్పుడు మనం ఆశీర్వాదం ఇచ్చబడతాం. కాబట్టి నీ ఫలము నిలిచి ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటి? దేవుని సన్నిధానంలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. సంగమా, నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు నిలిచి ఉన్నప్పుడే ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. నువ్వు నిలిచి ఉంటేనే దీవెన చూడగలుగుతావు. నువ్వు నిలిచి ఉంటేనే దైవత్వాన్ని చూడగలుగుతావు. నిలిచి ఉండకపోతే నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. అందుకే మన జీవితంలో ప్రభు కోసం నిలబడే వారిగా ఉండాలి. అందుకే ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా మనం జీవించాలి. ఎప్పుడైతే ప్రభు కొరకు మనం నిలబడతామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడే మనం దీవెనకరంగా దేవుడు మార్చేటట్టుగా చేయగలుగుతాడు. చూడండి, ఏగులు వారిద్దరిని దాపెట్టిన దాని నిమిత్తమై రాహాబు ఏం చేసింది? ఏగులు వారికి సహాయం చేసి నిలబడినందుకు ఆ దేశం మీదకి వచ్చినండి భయంకరమైన శాపం. యెహోషువ వచ్చి ఆ ఎరుకో గోడలు మొత్తం కూలగొట్టేటప్పుడు ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసేదాని కొరకు దేవుని కొరకు నిలబడి ఏగులు వారిని రక్షించబడి దేవుని కొరకు నిలబడినట్టు ఆ రాహాబు జీవితంలో ఆ రాహాబునే కాదు కానీ తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుడు కాపాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమె అక్కడ నిలబడింది, నిలిచి ఉన్నది, దేవుని మాట విన్నది, దేవుని మాట ప్రకారంగా బ్రతికింది. కనుక ఒకనప్పుడు ఒక సమయం వచ్చింది, కాపాడబడింది. తనతో పాటు తన కుటుంబం అంతా కూడా కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు నిలిచి ఉంటున్నావా? తిరుగుతున్నావా? ఈ రోజు నువ్వు నిలిచి ఉంటున్నావా? దేవునికి దూరం అయిపోతున్నావా? నీ ఆత్మీయ జీవితం దూరం అయిపోతుందా? నీ మానసిక ఒత్తిడి చెప్పినట్టుగా నువ్వు నడుస్తున్నావా? నీ ఆలోచనలు చెబుతున్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ దేవునికి దూరం అయిపోతూ, దేవునికి లోబడకుండా, ప్రార్థన చేయకుండా, దైవత్వానికి దూరం అయిపోతూ, లోకానుసారంగా నడిచి ఒకవేళ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. దేవుడు నిన్ను దీవించలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అన్నా, దేవుడు నిన్ను దీవించాలి అన్నా నీవు చేయాల్సిన పని ఏమిటంటే
దేవునిలో నిలిచి ఉండాలి. ఎలాగ ఉండాలి? నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవునిలో, క్రీస్తులో ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో అప్పుడే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. రెండవది, నువ్వు ఎక్కడ నిలబడాలి అనే విషయాన్ని ఇర్మియా పుస్తకంలో నుంచి ఒక మాట. ఇర్మియా 15వ అధ్యాయం 7వ వచనం. దేశ ద్వారములలో మళ్ళీ చదువు క్లారిటీగా. దేశ ద్వారములో నేను వారిని చాటతో తూర్పాలు పట్టినట్లుగా నా జనులు తన మార్గములను విడిచి నా యొద్దకు వారు రారు కనుక వారిని నేను సంతానహీనులుగా చేయుచున్నాను, నేను నశింప చేయుచున్నాను. అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు. వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏమిటంటే దేవుని మీద వీళ్ళు నమ్మకాన్ని ఉంచట్లేదు. దేవుని మీద నమ్మకం ఉంచనందువల్ల వీళ్ళకి అనేకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకుని వస్తూ ఉంటే ప్రతిసారి మోసే మీద వీళ్ళు కొనగటమే, ప్రతిసారి మోసే మీద వీళ్ళు నింద వేయటమే, ప్రతిసారి మోసే మీద వీళ్ళు తిరగబడటమే. ఎన్నోసార్లు ఆయన మీద తిరగబడ్డారు, ఎన్నోసార్లు ఆయన మీద కొనిగారు. కొనిగిన ప్రతిసారి దేవుని దగ్గర ఆయన మొరపెట్టి దేవుని దగ్గర నుంచి కావాల్సిన ఎన్ని కూడా వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో, ఇప్పుడు మనం మన ఇంట్లోకి ఒడ్లే తెచ్చామనుకోండి, గంజలు తెచ్చామనుకోండి, చెవుల నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము, వాటిని ఒడ్లను ఏం చేస్తాము, తూర్పాలు పడతాం. ఇంకా కొంతమంది అయితే ఎత్తైన స్థలంలోకి వెళ్ళి కొంచెం ఎత్తుగా ఉన్న స్థలంలో తూర్పాలు పడతాం. పట్టినప్పుడు ఆ తూర్పాలు పట్టినప్పుడు గట్టి గింజలు మొత్తం కాళ్ళ ముందే పడతాయి, అందులో ఉన్న తాళ్ళు తరగ ఏమైపోతాయి, కాస్త దూరంగా పడిపోతాయి. అయితే ఈ విధంగా వారిని ఆయన తూర్పాలు పడుతున్నారు. తూర్పాలు పడుతున్నప్పుడు దేవుని మీద వీళ్ళు నమ్మకత్వాన్ని ఉంచలేకపోతున్నారు. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా మీద నమ్మకత్వమును ఉంచాలి, యెహోవా మీద నువ్వు నమ్మకత్వాన్ని ఉంచాలి. ఉదాహరణకి మనం యోబు గారిని చూసుకుంటే, యోబు గారు సర్వము అయిపోయినప్పటికీ కూడా ఆయన ఏమైపోయాడంటే చివరి వరకు కూడా అయిపోయినప్పటికీ కూడా ఆయన దేవుని మీదనే నమ్మకం పెట్టాడు. అవునా కదా? దేవుని మీదనే నమ్మకం పెట్టాడు. నమ్మకం ఎప్పుడైతే పెట్టాడో అప్పుడే అతడు రెండింతల ఆశీర్వాదము పొందాడు. ఒకసారట యేసన్న గారి దగ్గరికి ఒక అతను వచ్చాడంట. యేసన్న గారి దగ్గరికి ఒక అతను వచ్చి, అన్నా ఈ ఖచ్చితంగా ఉండాలంటే నేను ఉండలేకపోతున్నాను, ఎంత ఖచ్చితంగా ఉన్నా నాకు కష్టాలు రావడం తప్పట్లేదు, ఇబ్బందులు జరగడానికి తప్పట్లేదు, నేను ఇంకా ప్రభువులు ఉండనన్నా లోకంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పిందంట యేసన్న గారి దగ్గరికి వచ్చి. అది ఒకసారి కదంట, 2 సార్లు కదంట, 3 సార్లు కదంట. వచ్చిన ప్రతిసారి బలపరిచి పంపిస్తాడంట. చివరికి ఒక రోజు ఆడు చెప్పేదే యేసన్న గారికి ఇసుకొచ్చి, సరే పోతే పోరా, నీ ఇష్టము, పోతే పోరా అన్నాడంట. నీ ఇష్టం పోతే పోరా అన్నాడంట. అంటే దానికి ఆయన అన్నాడంట, సరే నేను ఎప్పుడు పోవాలి, నాకు ప్రార్థన చేయాలన్నట. లోకంలోకి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను కదా, నేను ఎప్పుడు పోవాలో ప్రార్థన చెయ్యాలంట. అనేకి యేసన్న గారు అన్నారంట, పోయేదానికి ప్రార్థన చేసేది ఎందుకురా, వచ్చేదానికి చేయాలి కానీ నీ ఇష్టం పోరా అని పంపించాడు. సరే పోతే పోయావు కానీ ఒక పని చేయరా, ఒక రోజు ఉపవాసం ఉండి ప్రభువా నేను లోకంలోకి వెళ్ళిపోతున్నానని చెప్పి పోరా, ఇంకెందుకు చెప్పి నేనేం చేయలేదని చెప్పిండంట.
ఇంకా ఆయన పొద్దున 6 గంటలకు మొదలుకొని సాయంత్రం 6 గంటల దాకా ప్రార్థనలో ఉండి ఏడుస్తా, అయ్యా నేను ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎదవని, అయ్యా ఒకప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు దుర్మార్గుణ్ణి, అయ్యా నేను ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నాకు ఏమంటారు గౌరవం లేదు, నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ప్రభువా నేను నమ్ముకున్న తర్వాత నాకు గౌరవం వచ్చింది, నేను నమ్ముకున్న తర్వాత 2 ప్లాట్లు కొన్నాను, నేను నమ్ముకున్న తర్వాత ఒక ఇల్లు కొనుక్కోగలిగినాను, నిన్ను నమ్ముకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోగలిగాను, నేను నమ్ముకున్న తర్వాత నాకు 2 పిల్లలు పుట్టారు, నా ప్రభువా అని చెప్పేసి ఇలాగ ప్రార్థన చేస్తానంట. చేస్తా ఆ ఎమోషన్ అన్నాడంట, ఇంకెందుకు పోతాను ప్రభువా నేను లోకంలోకి, యేసునామములో నేను లోకంలోకి పోకూడదని ప్రార్థన చేస్తాను. ఈయన పోయాలకి కిటికీ దాటి నుండి ఏం చేస్తాను ఈయన కిటికీ వస్తాను. హల్లెలూయా. శ్రమ వచ్చిందని మనం వెళ్ళొద్దు, కష్టం వచ్చిందని మనం వెళ్ళొద్దు. అప్పుడు తన తప్పును తాను తెలుసుకొని యేసన్న గారి కాళ్ళ నిలబడి మళ్ళీ యేసన్నతో రన్నింగ్ అయ్యి మళ్ళీ ఆయన పరిచర్యతో పాటు మళ్ళీ స్టార్ట్ చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద మనం నమ్మకం పెట్టుకొని వెళ్ళగలిగితే నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అబ్రహాము నమ్మకం పెట్టుకున్నాడు, 100 సంవత్సరాలు అయినా కూడా నాకు ఇస్తాడు అని. కలిచాడే ఇవ్వలేదు అన్నారు, ఇచ్చే వదిలిపెట్టాడు ఆయన. ఆ 100 సంవత్సరాల తర్వాతలో నుంచి వచ్చిన పిల్లలమే మన అందరం. ఇస్సాకుల నుంచి తీయబడిన వారివి మనం, అబ్రహాముల నుంచి తీయబడిన సంతతిమే మనం అందరం కూడా. అయితే ఇంత సంతతిని దేవుడి ఇతనికి గల కారణం అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు, విశ్వసించాడు. ఏమైనా హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు కూడా మనకు చెప్తుంది ఏంటంటే యెహోవా మీద మనం నమ్మకము ఉంచాలి. దేవుని మీద ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుతామో చివరి దశకు పోయినా కూడా నీ ప్రాణాన్ని మళ్ళీ ఆయన తెప్పరిల్ల చేసి నడిపించగలడు. దానికి సాక్ష్యం మేమే. ఈ ఊపిరి పోయేంతవరకు ఆ సాక్ష్యాన్ని నేను మర్చిపోలేను. ఈ ఊపిరి గిజగిజలాడుతూ వెళుతూ ఉన్నంత వరకు నేను ఆ అంశాన్ని నేను మర్చిపోవాలా జాలని. ఎందుకంటే ఆ క్రియారూపకంగా నా కళ్ళతో చూసిన స్వభావం అది నేను చూశాను. నాకు ప్రాణహాని జరిగినప్పటికి, నేను 40 రోజులు మంచంలో ఉన్నప్పటికి, ఇంకా చచ్చిపోతానేమోనని భయం నాలో పుట్టినప్పటికి, నా గురించి సాక్ష్యం చెప్పినట్టు వాళ్ళు జనగాంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. చచ్చిపోతాను అనుకున్నాను, నేను అయిపోయింది నా బ్రతుకు అనుకున్నాను. నేను సుమారుగా 40 రోజులు అన్నం కానీ నీళ్లు కానీ లేవు నా జీవితంలో. మనసు మరణం అయిపోయినా, పొక్కట్టు అయిపోయినా, నా దగ్గరికి వస్తే చండాలపు దుర్వాసన, ఇన్ఫెక్షన్ మొత్తం నా జీవితానికి మొత్తం బాడీకి అటాక్ అయ్యింది. నేను బ్రతకలేను అనుకున్నాను. కానీ దేవుని సన్నిధిలో ప్రభువాను బ్రతికిస్తే నీ పనిలో నమ్మకం ఉంటానయ్యాను. మునిప్రసాద్ హాస్పిటల్లో బల్ల మీద పొందుకునే హృదయంలో కన్నీరు గారుస్తూ మాట చెప్పలేక బాధలో ఉన్న మరుక్షణం దేవుడు నన్ను ముట్టి లేపి పైకి లేపి దేవుని వాక్యం చేత నన్ను ఆదరించి మళ్ళీ బలపరిచాడు. హల్లెలూయా. ఈ నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నడిపించగలుగుడు. 17వ అధ్యాయం ఒకసారి చదవండి. ఇర్మీయా గ్రంథం 17, 5, 6 వచనాలు. 5, 6 వచనాలు. 17, 5, 6 వచనాలు చదవండి. దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరములను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును దేవుని మీద నుంచి తొలగించువాడు. అదిగో ఎలాంటి వాడు అంటే వాడు మంచివాడు అని రాయబడి, శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. శాపగ్రస్తుడు అని రాయబడింది. మనం ఏం చేయబడుతున్నామంట? సరి చేయబడుతున్నామంట. ఏమైనా హల్లెలూయా. మనం ఏం చేయబడుతున్నామంట? సరి చేయబడుతున్నాం. ఇక్కడ మరి ట్రాఫిక్ పని చేసే వాళ్ళం మనం చాలా మంది ఉన్నాం. వాడిని మనం ఏం చేస్తాము? దారానికి కడతామా కట్టమా? మేస్తులు దారానికి కడతామా లేకపోతే ఆర్చి దిగుతామా? అయ్యా దారానికే కడతాము. ఎందుకు దారానికి కడతాము? వంకొస్తే ఏంది ప్రాబ్లం? వంకొస్తే ఏమవుతుంది? బాగా కనపడదు కదా, అవునా కదా? కానీ దాన్ని మనం ఏం చేస్తాము? దారానికి సైడ్ దారానికే, పై టాప్ కూడా దారానికే కడతారు కొంతమంది.
కదా. ఎందుకు? సరి చేయబడుతుంది గోడ. ఒకవేళ ఆ గోడలో నువ్వు కట్టే ఇటుకలలో ఏదన్నా ఒకటి ఎక్కువైంది అనుకో, దాన్ని నువ్వేం చేస్తావు? ఎక్కువైంది అనుకో, ఒక ముక్క ఎక్కువైంది అనుకో, అలాగే పెడతావా? ఏం చేస్తావు? దాన్ని బయటికి తీసి టాపీతో 4 పక్కల చెక్కి ముక్కను చెక్కి దానికి ఏ సైజు ముక్క కావాలో అదే సైజు ముక్క పెట్టేసి మళ్ళా నువ్వు మాలలుగుతావు. అవునా కాదా? సరి చేయబడతాం. అప్పుడే అందం. ఎక్కువ ఉంటే ఏం కాదని బయటికి పెట్టామనుకో, ఎవడురా ఇడు తలమాసినోడు ఎటు పెట్టాడు అంటాడు. అంటారా? అనరా? అలాగే దేవుని వాక్యం చేత మనం సరి చేయబడాలి, సరిదిద్దబడాలి. ఎప్పుడైతే సరి చేయబడతామో, సరిదిద్దబడతామో, దేవుని చేత మనం నింపబడతామో అప్పుడే మనకి ఆశీర్వాదం. ఏమని రాయబడింది? 6వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతుంది. వారు ఎడారిలోని ఎలాగ ఉంటారంట? అరుహర వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. మేలు వచ్చినప్పుడు వాడికి కనబడదు. ఈ యొక్క అరుహర వృక్షం అనే దాని గురించి ఒకరోజు ప్రసంగం చేద్దాం. ఈ వృక్షం గురించి, ఆ వృక్షం ఎలాంటిదో మనం ప్రసంగం చేద్దాం ఒకరోజు. అమ్మా చదువు. వాడు అడవిలో కాలిన నేల యందును, చూడండి వాడు ఎక్కడ నిలబడతాడంట? చవటి భూమి అందే నిలబడి ఉంటాడంట. ఈ నమ్మకం లేనండి వాడు. చవటి భూమి ఏమైతుంది? పంటనిచ్చిందా అమ్మా? చవటి భూమి పంటనిచ్చిందా? మంచి భూమిని ఎక్కువగా మనము ఆకర్షిస్తాము, మంచి భూమిని మనము ఇష్టపడతాం. అవునా కదా? మంచి భూమిని ఇష్టపడతామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరి కోసం వెతుకులాడతారు? పెళ్లి కొడుకు. చెప్పండి, ఎవరి కోసం వెతుకులాడతారు పెళ్లి కొడుకు? పిల్ల కోసమేలే. ఎలాంటి అమ్మాయి కోసము? నల్లటి అమ్మాయి అసలు తొందరగా ఇష్టపడరు కదా. ఎర్రగా ఉండాలి, నాకు చెవులు కాడిగా ఉండాలి, ఎత్తు ఉండకూడదు. మళ్ళీ మంచి చదువుకున్న పిల్ల కావాలి. చూస్తే ఎలాగ ఉండాలి? ఒక మాట చెప్పాలంటే తడుక్కుమనాలి కదా. ఈ తడుక్కుమన్న వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదామో. తడుక్కుమని కత్తి కూడా ఉంటుంది పక్కన కదా, పక్కనే ఉంటుంది కత్తి కదా. అదే మొన్న ఎవరు అక్కడ సెల్ఫీ దిగుదామని తీసుకొని పోయి భర్తనంటే సెల్ఫీ దిగుదామని చెప్పేసి అగాధం నెట్టిందంట నడుగురు. అట్న పాపం వాడు తప్పించుకొని పోతే పెద్ద బండ దొరికింది, ఆ బండను పట్టుకొని నిలబడ్డాడు కదా. ఇట్లాంటివి ఉంటాయి. దేవుని దృష్టికి కావాల్సింది అది కాదు, అందం కాదు. అందము చెప్పాలి, అందము గుణం కావాలి. దేవుడు బుద్ధి కావాలి దేవుని దగ్గర. అవునా కదా? భార్యని నువ్వే నా సర్వస్వం అనే భర్త కావాలి. భార్యని భర్త ఏమనాలి? నువ్వే నా సర్వస్వం అనాలి. భర్త కూడా ఆమె నువ్వే నా సర్వస్వం అనాలి. అటువంటి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అది మనకు ఉన్నప్పుడు, ఆ నమ్మకత్వం మనకు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించబడుతుంది. చవటి భూమిగా ఉన్న అక్కడ చవటి భూమి అనగా కొన్ని సందర్భాలు అర్థం ఏంటంటే కొన్ని కుటుంబాల్లో ఏమంటారు అనుమానం. ఒక మాటలో చెప్పాలి అంటే అనుమానం. ఈ చవటి భూమి ఉన్న కాడ ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ భూమి అది కాదు కాబట్టి, మంచి నేల అది కాదు కాబట్టి, ప్రతి సందర్భంలో భార్యను అనుమానించే భర్త ఉంటాడు. ప్రతి సందర్భంలో భర్తను అనుమానించే భార్యలు ఉంటారు. ఇంకా చండాలంగా చెప్పాలంటే ఇంకా చండాలంగా కూడా ఎదుగుతారు ఆ సందర్భాన్ని. మీకు తెలుసో తెలియదు, నేను ఒకసారి చెప్పాను ఈ మాట, మళ్ళీ చెప్పాలనుకుంటున్నా. వాడికి భార్య మీద బహు అనుమానం అయితే 2 పిల్లలు పుట్టిన తర్వాత హైదరాబాదు
వచ్చాడు. పాపం ఆ అమ్మాయికి అటువంటి ఆలోచన మనసు కానీ అస్సలు లేదు, చాలా మంచి అమ్మాయి. అయితే ఈడేం చేశాడు, 10,000 డబ్బులు తీసుకుని హైదరాబాద్ పోయాడు. ఇక్కడ ఎక్కి అక్కడ దిగాడు, మళ్ళీ అక్కడ ఎక్కి ఇక్కడ దిగాడు. 10,000 డబ్బులు తీసుకొని పోయి ఎక్కి, మరి మా ఆయన పనికి పోయినానని చెప్పుకుంటారు కదా. ఈడేం చేశాడు, పొద్దు కింద ఆమాదిరి దిగి చీకటి పడిన తర్వాత, పొద్దు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంటి ముందు ఒక యాప్ సెట్ ఉంటే ఆ యాప్ సెట్ ఎక్కాడు. ఆ యాప్ సెట్ ఎక్కి ఆ కొమ్మల మీద, చివరికి ఇంటి ముందుకు ఒక కొమ్మ చాకుంటే ఆ కొమ్మ మీదకి ఎక్కి బోర్లు పండుకొని చూస్తా ఉన్నాడు. ఎవరెవరు మా ఇంటికి వస్తున్నారా, ఎవరెవరు మా ఇంటికి వచ్చిపోతున్నారా. చూడండి ఎంత అనుమానపు పిశాచో చూడు. చూస్తా ఉన్నాడంట. అలాగా 9-10 గంటల దాకా వస్తున్నారు పోతున్నారు, పిల్లలు వాళ్ళు వస్తున్నారు. అక్క పలకరించింది, ఏందమ్మాయి మా అబ్బి పోయాడు, నన్ను తినలేదా అని అడగటం, వదిన తినవా లేదా అని అడగటం, ఎట్టు వచ్చిపోతున్నారు. పాపం అమ్మాయి అటువంటి ఆలోచనే కాదు. ఇక వాడెక్కిన కొమ్మ మీదకి కోళ్ళు ఎక్కి ఈడి మీదకి ఎక్కినాయి. ఎక్కడికి తనగానే అయ్యి కేక అంట బయటికి వచ్చింది. బొమ్మ ఏం జరిగిందో అని చెప్పేసి బ్యాటర్ తీసుకొని చేసేసారట. వేస్తే కొమ్మ మీద ఎవరున్నారు? దొంగ నడిచారు. 10 మంది రాగానే దొంగ ఎవడో కాదు, ఈడు. ఎంత చిన్నతనంగా ఉంటుంది చెప్పండి. ఒక మాట చెప్పాలంటే ఎంత సిగ్గుగా ఉంటుంది. తలెత్తుకోగలరా? చాలా చిన్నతనం. అనుమానం అనేది అది మనిషిని భయంకరంగా హింసించే విషయం. అది ఎవరికి, ఏ స్త్రీకి కానీ ఏ పురుషుడికి కానీ ఉండకూడదు. అది సగటి భూమి లాంటిది. అది నమ్మకత్వం లేనిది, అది స్థిరము లేనిది, అది స్థిరత్వం లేనిది, అది కుటుంబాన్ని పతనం చేసుకునేది. అది చూడు, ఆ సవిటి భూమి మీద నువ్వెంత ఎరువన్నాయి, ఆ సవిటి భూమి మీద ఎలాంటి పంట అన్నాయి, నష్టమే వచ్చింది కానీ లాభం ఆ సవిటి భూమి మీద నీకు రాదు. ఇలాంటి అనుమానపు పిశాచు దగ్గరికి నువ్వెంత ప్రేమగా ఉండు, తెలుసో తెలియక ఎప్పుడన్నా తను పొరపాటు చేసిననుకో అలా అదే అంటాడు. అల్లాదికి అదే అంటదే తప్ప సరిదిద్దుకోవాలి, సరిచేయబడాలి, నమ్మకంగా ఉండాలి, దైవత్వంలో ఉండాలి అనే ఆలోచన ఆ వ్యక్తులకి ఉండదు. అందుకే కొన్ని కుటుంబాలు ఏమైపోతాయి అంటే పతనం అయిపోతాయి, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. చవిటి భూమిగా మనం ఉండటానికి వీలు లేదని ప్రభు వారు సెలవిస్తున్నారు కనుక ఆయన ముందే మనం ఏం చేయాలంటే నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకొక మాట, కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ నమ్మకత్వంగా ఉంటే కలిగే విషయాలు అక్కడ ఉన్నాడు. చూడు 3వ వచనం 1:3. అతడు నీటి కాలువ ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఈ నమ్మకత్వము కలిగిన వాడు. హల్లెలూయా! ఈ నమ్మకము కలిగినటువంటి వాడు, ఈ నమ్మకత్వము కలిగిన భార్య, ఈ నమ్మకత్వము కలిగిన భర్త, ఈ నమ్మకత్వము కలిగిన కుటుంబం ఎలాగా ఉంటుందంటే, ఎలా ఉంటుందంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఫలమిస్తూనే ఉంటుంది. భర్తకి కావాల్సిన ఫలం ఇస్తూనే ఉంటుంది, భార్యకి కావాల్సిన ఫలం ఇస్తూనే ఉంటుంది. కారణం ఏమిటంటే తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఎంచుకొని ఉంటుంది. ఇదే నమ్మకత్వం. ఈ నమ్మకత్వాన్ని ఏ భార్య భర్తలు కలిగి ఉంటారో, ఈ నమ్మకత్వాన్ని ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో, ఈ నమ్మకత్వం ఏ వ్యక్తిలో అయితే కలుగుతుందో ఆ కుటుంబం ఏమవుతుందంటే ఫలము నిలిచి ఉండేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా! మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకును అని చెప్పినండి. ఈ దేవుడు ఎలాగా బ్రతుకుతూరు అని మనకు చెబితే, క్రీస్తులో 15వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? నిలిచిన వారమై ఉండాలి. మన ఫలము నిలిచి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? నిలిచిన వారమై ఉండాలి. దేవునిలో నిలిచిన వారమై ఉండాలి. మనము దేవునిలో నమ్మకత్వము కలిగి ఉన్నప్పుడు మన ఫలం ఏమైతే
నిలిచిన విధంగా మనకి ఉంటుంది. హల్లెలూయా. ఏం చెప్పుకున్నాం? మన ఫలము నిలిచి ఉండాలంటే క్రీస్తులో మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. మన ఫలము నిలిచి ఉండాలంటే యెహోవా మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి. చవిటి భూమిగా మనం ఉండటానికి ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో అప్పుడే ఈ ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. ఈ ఆశీర్వాదం పొందుకొని దైవత్వంలోకి మనం నడవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తే ఈ మాటను నేను ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలు పట్టుకొని పల్లవి చరణం పాడుకొని కానుక పట్టుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము చాటించుచు సమయమునందు అసమయమునందు ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ప్రకటించుచు సమయమునందు అసమయమునందు, సమయమునందు అసమయమునందు. లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, నాను వారు నిందించిన, నాను వారు విడనాడిన, నాను వారు నిందించిన, నాను వారు విడనాడిన, నిందలు మోసి హింసలు పెట్టిన, ప్రకటించును నీ సువార్తను, నిందల మోసి హింసలు పెట్టిన, ప్రకటించును నీ సువార్తను, ప్రకటించును నీ సువార్తను, సకల సత్యవాక్యమే ధ్యానించుచు సమయమునందు అసమయమునందు, సమయమునందు తల్లిదండ్రులు తరిమేసిన, అన్న తమ్ముళ్ళు తోసేసిన, తల్లిదండ్రులు తరిమేసిన, అన్న తమ్ముళ్ళు తోసేసిన, కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను, కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను, మరణము నన్ను వెంటాడినా, ప్రాణము నాలో ఉన్నంత వరకు మరణము నన్ను
సత్యవాక్యమి ధ్యానించు